హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం బీట్రూట్ రైస్ ఫ్లోర్తో చేసిన బాత్ పౌడర్, బియ్యం పిండి మన బీట్రూట్తో చేసిన బాత్ పౌడర్. ఇది బాత్ పౌడరే కాదు, ఫేస్ ప్యాక్లా కూడా వాడచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళు తేనెతోనూ, డ్రై స్కిన్ వాళ్ళు పాలతోనూ ఈ పౌడర్ని కలుపుకొని ఫేస్ ప్యాక్ లాగా ఉపయోగిస్తే ముఖం మీద మచ్చలు, మొటిమల తాలూకు మచ్చలైనా లేదా స్కిన్ ట్యాన్ అయినా కూడా దేనికైనా ఉపయోగపడుతుంది. ఈ పౌడర్ని ఒళ్ళంతా రుద్దుకోవచ్చు. ప్రతిరోజు స్నానంలో సబ్బులాగా దీన్ని కూడా ఒక భాగంగా చేసుకున్నారంటే కలర్ ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా వస్తుంది. డే బై డే కావాలంటే రిజల్ట్ మీరు ఒక్కసారి వాడి చూడండి, ఇలా చేసుకొని చూడండి. ఈ పౌడరు చిన్నపిల్లల దగ్గర నుంచి అంటే 5 years దగ్గర నుంచి ఎవరైనా సరే వాడచ్చు కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం. చాలామంది వాడి మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా జరిగింది. మీకు కావాలంటే ఇప్పుడు లైవ్లో కూడా చూపిస్తాను. ఇదిగో ఇలా పాలతో కూడా కొంచెం కలుపుకోండి. పాలతో డ్రై స్కిన్ వాళ్ళు పాలతో కలుపుకోండి, ఆయిలీ స్కిన్ వాళ్ళు తేనెతో కలుపుకోండి. ఇలా వారంలో 3 రోజులు ఖచ్చితంగా ఈ ప్యాక్ వేసుకొని చూడండి, మీకే రిజల్ట్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు లైవ్లో మీకు రిజల్ట్ చూపెడతాను. ఇలాగా పాలతో కలుపుకున్న దాన్ని చేతులకి, మెడకి, ముఖ రాసుకోండి. ఇలా దీన్ని చేతికంతా రాసిన తర్వాత ఒక పావు గంట సేపు పూర్తిగా వదిలేయండి. వదిలేసిన తర్వాత ఒక చుక్క నీళ్లు వేసుకొని దీన్ని బాగా రుద్దండి. ఇలా మీరు వారంలో 3 సార్లు కనుక చేశారంటే ఫేస్ మంచి షైనింగ్ వస్తుంది. కావాలంటే రిజల్ట్ చూడండి. చేతికి నేను రుద్దిన దగ్గర రుద్దం దగ్గర ఎంత తేడా ఉందో. ఇప్పుడు మనం బీట్రూట్ తీసుకుని ఈ పౌడర్ ఎలా చేసుకోవాలో చూడండి. ఇప్పుడు బీట్రూట్ తీసుకొని ఈ బీట్రూట్ని పీల్ చేసి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. శుభ్రంగా కడిగి తొక్క తీసి శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోండి. ఈ ముక్కలన్నిటినీ ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోండి. ఈ బీట్రూట్లో మంచి ఫ్రెష్ బీట్రూట్ అయితే మీరు చుక్క కూడా నీళ్లు వేసుకోకుండానే మంచిగా రసం వస్తుంది. నీళ్లు వేసుకున్నారంటే మళ్ళీ ఈ జ్యూస్ని ఉడకబెట్టుకోవాల్సి వస్తుంది. అందుకని నేను చుక్క నీళ్లు వేయకుండా దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఫ్రెష్ బీట్రూట్ అయితే మాత్రం మీకు చక్కగా రసం ఎక్కువ వస్తుంది. రసం తక్కువ వచ్చే బీట్రూట్ అనుకోండి, మీరు నీళ్ళు వేసుకున్నారనుకోండి, నీళ్ళు వేసుకుంటే మళ్ళీ ఇప్పుడు వచ్చిన జ్యూస్ని పొయ్యి మీద పెట్టి దగ్గరికి అంటే ఆ నీళ్లు మీరు పోసిన నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఎగరబెట్టాలి. అలా కాకుండా నేను ఓన్లీ ఫ్రెష్ జ్యూస్ మాత్రమే తీసుకుంటున్నాను. మీరు స్ట్రైనర్లోనైనా వేసుకోండి, లేదనుకుంటే క్లాత్లో వేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. క్లాత్లో వేసి పిండుకోండి. ఇదిగో ఇలా రసం వస్తుంది. నీళ్లు కలిపితే మాత్రం పొయ్యి మీద పెట్టాలి. నీళ్లు కలపని రసమే కావాలి మనకి. మీరు ఎన్ని నీళ్లు పోసారో అన్ని నీళ్ళని పొయ్యి మీద పెట్టి దగ్గరికి చెయ్యాలి. ఇప్పుడు ఈ బీట్రూట్ రసం వేసుకుంటూ బియ్యం పిండి, ఇలా పొడి బియ్యం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఎంతలా కలుపుకోవాలంటే మనం ఈ రసాన్ని చపాతీ పిండిలో కనుక నూనె వేస్తే ముద్దగా అవుతుంది చూసారా, అలాగే ఈ వాటర్ కూడా మనం వేసింది ముద్దగా అవ్వాలి. కొంచెం ఎక్కువ కాదు, చేతితో పట్టుకుంటే ముద్దగా అయినట్టుగా అనిపించాలి. ఇదిగో మీకు కలిపేటప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా పిండి అంతటికి ఈ బీట్రూట్ రసం పట్టేటట్టుగా అది మధ్య మధ్యలో ఉండలైపోతుంటుంది. అటన్నిటిని కూడా కలుపుకుంటూ ఎక్కడ ముద్దల్లాగా లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి. అదిగో అలా చేత్తో పట్టుకుంటే ఇలా ముద్దలా అవ్వాలి. ఇంతలా రసం కలుపుకోవాలి మనం పిండిలో. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ వరిపిండిలో ఇది తడిపాం కాబట్టి 1 గంట సేపు ఎండలో పెట్టుకోండి. ఎలాంటి వాళ్ళకైనా 1 గంట సేపు కాబట్టి ఇలా ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకుంటేనే నిలవ ఉంటుంది. 1 గంట సేపు చాలు. ఇలా గంట సేపు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇదంతా గట్టిపడిపోతుంది, పలుకులుగా అవుతుంది. అందుకని మనం ఒక్కసారి మళ్ళీ మిక్సీలో వేసుకుందాం. మళ్ళీ మిక్సీలో వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ అయిపోతుంది. మీకు మెత్తగా లేదంటే జల్లించుకోవచ్చు, మెత్తగా ఉందంటే అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, ఎండలో పెట్టాం కాబట్టి.
చక్కగా స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫేస్ ప్యాక్గా కానీ బాత్ పౌడర్గా కానీ వాడచ్చు. చిన్నపిల్లలు 5 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ఈ బాత్ పౌడర్ని చక్కగా వాడచ్చు. చిన్నప్పటి నుంచే కాస్త ఎక్కువగా సబ్బులాగా దీన్ని కూడా మన స్నానంలో ఒక భాగంగా చేసుకున్నారంటే ఖచ్చితంగా కలర్ వస్తారు. ఎంతటి చామన్ చాయ్లో కలర్ ఉన్నా, ఎంతటి బాగా కలర్ తక్కువగా ఉన్నవారైనా మంచి కలర్ వస్తారు. అసలు మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.